బాధ్యత పరిష్కరించాలి. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లన్నీ మరి నవీపేట గ్రామ పంచాయతీ పరిధిలో గత 10-15 సంవత్సరాలుగా 11th కే వైరు అనేది చాలా తీవ్ర ప్రమాదమైనటువంటి ఉంది. దాంట్లో వందలాది ఇండ్లు మరి వల్ల బిక్కుమనే పరిస్థితి ఉంది. గతంలో ఉన్నటువంటి ఏదైతే శాసనసభ్యుల ద్వారా దాన్ని ఎస్టిమేషన్ కాపీ నవీపేటకు సంబంధించి దాంట్లో మరి పూర్తి స్థాయిలో ఇంటిమేషన్ చేపించడం జరిగింది. మరి ఏదైతే మరి ప్రభుత్వం మారిన తర్వాత మరి ఇప్పుడు ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లాలని ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది. ఏదైతే ఇప్పుడు మొన్న వర్షాలు పడ్డ తర్వాత గత 3 రోజుల కింద బహదూర్పూర్ కాలంలో 11th కే వైరు మరి మెయిన్ వైరు తెగిపోవడం మూలంగా దాని కింద దాదాపు 20 నుంచి 25-30 ఇండ్లు ఉన్నాయి జరిగింది. మరి అక్కడ ప్రజలు కానీ పిల్లలు కానీ లేకపోవడం మూలంగా ఆ ప్రమాదం చెప్పింది. ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నాకుతో పాటు అధికారులకు ఫోన్ చేయడం జరిగింది, ప్రెస్ మిత్రులకు ఫోన్ చేయడం జరిగింది. కానీ అధికారులు వచ్చి ఆ తెగినటువంటి వైర్లను సెట్ చేసి పోయిండు తప్ప మరి పరిష్కరించలేరు. మరి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే దాదాపు దీనికి ఒక 3 లక్షల ఎస్టిమేషన్ అవుతుందని అంటే మేము ఒకటి చెప్తా ఉన్నాం, ప్రజలు కట్టుమట్టా ఉన్నారు. మేమేమన్నామంటే ఇంటికి 5,000, 2,000 ఆ 10-20 మంది తట 1 లక్ష రూపాయలు చేయగలుగుతాం. కానీ మిగతా పూర్తి బాధ్యత ఇవాళ కలెక్టర్ తట ఉన్నటువంటి స్పెషల్ ఫండ్ ఏదైతే 3 కోట్లు 4 కోట్లు సందర్భాన్ని పెట్టడం కొరకు ఇవాళ భారత రాజ్యాంగంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి చట్టాలలో అది ఉందనేది కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తూ ఉన్నాను. అది మొదటి సమస్య. దాంతోపాటు నవీపేటలో సుభాష్ నగర్ కావచ్చు సేమ్ ఈ హైటెన్షన్ వైర్తోనే ఇలా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యను దీన్ని తక్షణమే అధికారులు పరిష్కరించాలని నేను ఈ అధికారులకు కోరడం జరిగింది, కరెంట్ అధికారులకు. అదేవిధంగా రెవెన్యూ అధికారులకు కూడా 3 డిమాండ్లు చెప్తా ఉన్నాను. ఏదైతే నవీపేట మండలంలో దాదాపు 4,000 నుంచి 5,000 ఎకరాలు ఇవాళ 6 కష్టపడి మరి అన్నమో రామచంద్ర అనే రైతాంగం ఇవాళ ఏదైతే ఆకాశానికి మొగులుపు ఇవాళ నా పంటలు ఎప్పుడు వస్తాయి, నా భార్య పిల్లలతో సంతోషం ఉండాలి, మరి పురుగుల మందులు ఎరువుల మందులు ఇవన్నీ కూడా ఉద్యోగులు తెచ్చి ఇవాళ సంతోషం ఉన్నటువంటి సందర్భాల్లో అకాల వర్షాలు పడి ఇవాళ వేలాది ఎకరాలు ఇవాళ పంట నష్టం జరిగింది. ఇవాళ పంటల్ని రాజకీయ నాయకులు పరిశీలిస్తూ ఉన్నారు. మరి అనేక మంది పరిశీలిస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ ఇప్పటికి కూడా గోదావరి తీర ప్రాంతంలో అయినటువంటి నారేశ్వర్ కావచ్చు, ఎంచా కావచ్చు, అల్జాపూర్ కావచ్చు, మరి అదేవిధంగా నందిగం కావచ్చు, మిట్టాపూర్ కావచ్చు, మరి కోస్లీ కావచ్చు, మరి అదేవిధంగా ఇటు తాడిబీలోలి మందార్న ఇవన్నీ కూడా ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవన్నీ మునిగిపోయినటువంటి పరిస్థితి. మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా స్పందించట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. మరి అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు కూడా స్పందించారు. వారికి నేను వందనం చెప్తా ఉన్నాను. అయ్యా, ఇప్పటికైనా వారి నష్టపరిహారాన్ని ఎకరానికి 25,000 రూపాయలు చొప్పున ఒక్కొక్క రైతుకు నష్టపోయినటువంటి రైతుకు మీరు ఇచ్చి ఆదుకోవాలని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. రెండో డిమాండ్ ఏంటంటే దాదాపు ప్రతి గ్రామాలలో ఇవాళ రోడ్లన్నీ వర్షాలకు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. తాత్కాలికంగా R&B వాళ్ళకు చెప్పి మీ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకు చెప్పి తాత్కాలికంగానే కానీ రోడ్లను ఏర్పాటు చేయండి. ఎందుకంటే ఇవాళ ప్రమాదాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఇద్దరికి ఇవాళ ప్రమాదాలు జరిగినాయి. మరి గణపతులు అయిన తర్వాత మరి రాను తీవ్రంగా జరిగే పరిస్థితి ఉన్నది.